శ్రీ గురుభ్యో నమః. గుమ్మడి ఎల్లయ్య గారి ఆరాధన యొక్క మహోత్సవ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు మాకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం సుమారు 40 సంవత్సరాల లోపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. వారికి మాకు వాళ్ళ గురువుగారు కూడా మాకు పూజనీయులే. అటువంటి వారి యొక్క సత్సంగ వేదికలో తెలియజేయటం, ఆయన అనుభవించినటువంటి అనుభూతిని మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే ఈ వేదిక తెలియజేస్తుంది అనుకుంటున్నాను. ఈ సభా వేదిక మీద అధ్యక్ష వహించినటువంటి మిట్టపాలెం కృష్ణమూర్తి గారికి నమస్కరిస్తూ, పక్కన ఉన్నటువంటి గురువులు అప్పయ్య గారేనా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన వేదిక మీద ముందు ఉన్నటువంటి గురువులకు, శిష్యులకు, అభిమానులకు, మరి అనేక ప్రాంతాల నుండి వచ్చిన వారికి అందరికీ కూడా శుభచేస్తూ, నేను చెప్పబోయేటువంటిది భగవద్గీతలోని ఒక వచనాన్ని 18 అధ్యాయాలకు తాత్పర్యము చెప్పాలనుకున్నాను. ఆ యొక్క విషయాన్ని మనం చెప్తున్నాము. భగవద్గీత 18 అధ్యాయాలు ఎందుకు భారత యుద్ధములో పరమాత్మ అర్జునులకు ఎందుకు ఉపదేశం చేశాడో, ఒక చిన్న కార్యక్రమం చేసుకుంటేనే మనం ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామండి అప్పటికప్పటికంటే ఇప్పుడు కుదరదండి, చాలా ఇబ్బంది అవుతుంది అని అనుకుంటాం. భారత యుద్ధము ప్రపంచమంతా దేశాలన్నీ ముక్త కంఠంతో చూస్తున్నటువంటి సందర్భంలో ఒక అవతారమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధ చేశాడు. ఆ రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానిని తెలుసుకున్నటువంటి వారు గీత అని, గానమని, గీతామృతమని, గీతామధురమని చెప్పుతున్నారు. మరి గీతను భగవద్గీత అనుకుంటే గీతామృతం ఎందుకంటున్నాడో, సభలు సమావేశాలు జరిగేటప్పుడు ఏదో ఒక పాటనో పద్యాన్నో శ్రవ్యంగా పాడతారు, అది అప్పుడే ఆగిపోతుంది. మనం కూడా సమయాభావాన్ని తక్కువగా ఉంది కాబట్టి 4 చరణాలు ఉన్నటువంటిది ఒక చరణమే చెప్తాను, వినిపిస్తాను, తర్వాత కథలోకి వస్తాను. చల్లని తల్లి ఓ గీత మాత, చల్లని తల్లి ఓ గీత మాత, మమ్ము కరుణించి దీవించి కాపాడవమ్మా ఓ గీత మాత. వేణునాదుని మోమున వెడలితివి, శ్రీ పార్థుని హృదయాన చేరితివి, దుఃఖమోహంబుల తొలగించితివి, ధనుజయుని హృదయాము వికసింపచేయా. చల్లని తల్లి ఓ గీత మాత, పంచజన్యంబు కృష్ణుడు పూరించను, దేవదత్తంబు విజయుడు మ్రోగించను, రణరంగంబున సేన మధ్యంబున పార్థసారథి అయి రథమును కదిలించినావు. చల్లని తల్లి ఓ గీత మాత. ఇక్కడ గీతా మాత అనుకున్నాం. గీతా మాత అనేటువంటి విషయాన్ని, మాత ఎలా అయిందో గీత మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు పాడినంతసేపు శ్రవణానంగా ఉంటుంది, అందరూ చెవులకు ఇంపుగా పాడలేదు. ఏదో సందర్భాన్ని పురస్కరించుకొని పాడే పాటలు పద్యాలు తాత్కాలికము, శాశ్వతమైనవి కావు. మన చెవులు విన్నా వినకపోయినా, మన కన్నులు చూసినా చూడకపోయినా, మన అంతరంగంలో ఆగకుండా ధ్వనించే ఒక నాదం ఉంది, అదే ఓంకారము. అది ఎప్పుడూ మ్రోగుతూనే ఉంటుంది. అది నిత్య నూతనమైనది కాబట్టి దాన్ని ప్రణవము అన్నారు. ఆ నాదము మన ప్రయత్నము లేకుండానే మన అంతరంగములో మారుమ్రోగుతూ ఉంటుంది. అది మ్రోగుతున్నంత వరకు ఈ పార్థివ దేహం సురక్షితంగా ఉంటుంది. అది ఎప్పుడైతే ఆగిపోతుందో అదే ఈ దేహానికి అంచమ దశ. ఈ నాదములో జీవులను వృద్ధి చేసే జీవశక్తి ఉంది. దీనినే యోగులు నాద బ్రహ్మ అన్నారు. ఇక్కడ చాలామంది మనం వేదికలో పద్యాలు పాటలు
కందర్థాలు చదువుతారు. రాగయుక్తము తాళయుక్తము లేనటువంటిది నాదబ్రహ్మ అని అనరు. సాధ్యమైనంత వరకు భగవద్గీతలో శృతి ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వారు ముక్త సంగులు అవుతారు. తెలియనటువంటి వారు భగవద్గీత చదవటానికి మళ్ళీ పుట్టాల్సిందే. అట్లా కొన్ని జన్మలకు చేరుకుంటారని భగవద్గీతలో అర్జునుడికి చెప్పాడు పరమాత్మ. అందుకాబట్టి నాద బ్రహ్మ ఎల్లరూ సేవించదగ్గదే శ్రీ భగవద్గీత. ఈ మానవ జీవితంలో ఈ జీవులలో 18 అధ్యాయాలు ఎలా ఉన్నాయో చెప్పుకోబోతున్నాము. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తమనే 18 త్రోవలైనాయి. వాటిని ప్రవృత్తి మార్గంలో పయనించేటట్లు చేసే ఆత్మ కిరణాల్ని గురించి వివరిస్తున్నది గీత. ఒక్కొక్క మార్గంలో పయనించే ఈ కిరణాల్ని ఒక్క చోటికి చేర్చే పద్ధతి యోగ శాస్త్రములో ఆధ్యాయనము అని పేరు. ఇందులో జరిగేది స్వస్వరూప ధ్యానం. ఈ ధ్యానములో శబ్దరహితమైన ఆత్మగానం ఏర్పడుతుంది. అదే భగవద్గీత. శబ్దరహితమైనటువంటిది. చిన్న విషయం చెప్తున్నాం. సినిమా రచయిత కూడా ఒక మాట చక్కటి భావన ఇచ్చాడు. వేణుగానంబు వినిపించనే చిన్ని కృష్ణయ్య కనిపించాడే, వేణుగానంబు వినిపించనే. వేణుగానము నువ్వు చెప్పకుండా నేను చెప్పకుండానే అది మోగుతూనే ఉంది. చిన్ని కృష్ణయ్య కనిపించట్లేదు. కనిపించడంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. అది కనపడాలంటే, అది సాధన కావాలంటే గురువు దగ్గర సేవ చేయాలి. నిష్ఠాతులైనటువంటి గురువుల దగ్గర చేరాలి. పురాణాలు చదివేటువంటి గురువులు పాండిత్యానికి ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు మళ్ళీ మళ్ళీ పురాణాలు చదివి ఎట్టకేలకు గురువు దగ్గరికి చేరినప్పుడే వాళ్ళు కూడా ముక్త సంగులు అవుతారు అని మనకు ఈ యొక్క తాత్పర్యంలో భగవద్గీత చెప్తుంది. ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ జీవులు నిరంతరము గీతాగానము చేయాలి. అప్పుడు వారు ముక్త సంగులు అవుతారు. తామరాకు నీరు వంటనట్లు దొంగతనము, సురాపానము, బ్రహ్మహత్య, పరాకాంత, ఆసక్తి వంటి పాపకార్యాలేవి ముక్త సంగుని అంటవు. వాటి జోలికి అతడు వెళ్ళడు. ఆత్మగానం జరిగే స్థలం పుణ్యతీర్థమని ప్రయాగాన్ని పేర్కొంటాం. పుణ్యతీర్థం ఎక్కడ ఉన్నదండి? ఇప్పుడు ఇక్కడే ఉన్నది, ఎల్లయ్య గారి యొక్క స్థానములు. ఆ పుణ్యతీర్థము స్మరించాడు కాబట్టే మనమంతా వచ్చాము ఆ పుణ్యతీర్థాన్ని అందుకోవటానికి. ఈ పుణ్యతీర్థం చాలా అరుదుగా దొరుకుతుంది. పుణ్యతీర్థం అంటే తీర్థయాత్రలకు వెళ్ళి పుణ్యతీర్థంలో స్నానం చేశారు అంటాం. నదులు, సంగమాలు, ప్రవాహ ఘట్టాలు, నగర కొండలు అవి పవిత్ర తీర్థాలు కావు. ఎక్కడ గీతాగానం శ్రావ్యంగా వినిపిస్తూ ఉంటారో ఆ స్థానమే పవిత్ర తీర్థం, పవిత్ర ప్రయాగ. గీతా పాయనం, చర్చ, శ్రవణము ఎక్కడ జరుగుతుందో ఆ స్థానమే జీవుల ఆత్మబలం పెంపొందుతుంది. ఇక్కడ చర్చ, శ్రవణము ఎల్లయ్య గారు ఎప్పుడైతే చాతుర్మాసాన్ని మొదలుపెట్టాడో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆగకుండా ఈ యొక్క నాదం వినిపిస్తూనే ఉంది. ఒక అవతారమూర్తి గురువై అర్జునుడనే అర్ష విద్యార్థిని మిషంగా పెట్టుకొని మానవ జాతికి అంతటికి జ్ఞానోపదేశం చేశాడు. దాని వలన ప్రపంచంలోని జనులందరికీ ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని అందేందుకు చాలా సులువుగా ఉన్నది. 18 మార్గాలలో ప్రసరిస్తున్న ఈ ఆత్మగానాన్ని ఒక్క చోటికి చేర్చి అనుభూతి చేసుకోవటం ఏమంత తేలికైన పని కాదు. మనసును తక్కిన కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలను చిక్కబట్టి గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని సార్థకంగా అధ్యయనం చేయాలి. స్వానుభవంతో మననం చేస్తూ జతగలపాలి. రోజుకొక అధ్యాయం చొప్పున గానం చేయాలి. అప్పుడు అభ్యాసికి మంచి ఫలితం కలుగుతుంది. దుర్గుణాలు ఆ తని దరిచేరవు. పరమాత్మ స్వరూపం అవగతం అవుతుంది. తన ఫలితాలు చేస్తూ నిర్మల చిత్తంతో ఆత్మగానం చేసే వ్యక్తి ముక్తుడవుతాడు. రోజు స్నానం చేస్తే బాహ్య శరీరము ఎలా శుభ్రపడుతుందో రోజు గీతాగానం చేస్తే మనసు నిర్మాలీనం అవుతుంది. ఇక్కడ ఉపనిషత్తుల ఒక శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందనక పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహాత్. ఎక్కడ జీవుడు ఈశ్వర తత్వాన్ని జీర్ణించుకోగలడో ఆ స్థానమే ఉపనిషత్తు. ఈ స్థానంలో ఈ వల్లయ్య గారు ఎప్పుడైతే ఈ యొక్క తత్వాన్ని జీర్ణించుకున్నాడో ఇదే ఉపనిషత్తు, ఈ స్థానమే అని మనం భావించవచ్చు.
అక్కడే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారమును, అంతరేంద్రియ, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలన్నీ లయమవుతాయి. అప్పుడు జ్ఞాని మహా ఆనందంలో వినోదిస్తాడు, భవబంధాల నుండి విముక్తుడవుతాడు. ఆ స్థానానికి కూటస్థానం అని పేరు. అది ఎల్ల జీవ శరీరాలలో ఉంది. పై శ్లోకములో ఉపనిషత్తులు అనే పదం చెప్పబడింది. గౌహ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. గావహ యోగీశ్వరులు విశ్రమించే జ్ఞానభూమి, స్వర్గము. ఉపనిషత్తులన్నా గోవులన్నా ఒకటే. కొందరు గోశబ్దానికి జ్ఞానమని, మరి కొందరు పశువని అర్థాలు చెప్తారు. ఇవన్నీ అంగీకార యోగ్యాలే. ఊర్ధకుండలి స్థానం దివ్య సుఖాన్ని ఇస్తుందని మహర్షులు అన్నారు. అది కామాదులచే కలుషితం కాకుండా కాపాడే వేదాంతులే గోపాలులు. వారికి ఆనందాన్ని ఇచ్చే భగవంతుడే గోపాలనందనుడు. ఈ గానములో అమృతతత్వం జాలుబారుతుంది. ఈ అమృతాన్ని పిండేవాడే పరమాత్మ గోపాలుడు. పార్థుడంటే కుంతి కొడుకని అర్థాలు చెప్తారు, కానీ ఆధ్యాత్మికులు ఈ అర్థాన్ని అంగీకరించరు. పా రక్షణే అనే ద్వార్థాన్ని బట్టి ఆత్మగానామృతాన్ని త్రాగేవాడని, రక్షణ కోసం గురుదేవులను ఆశ్రయించేవాడని గురుదేవులు అర్థాలు చెప్తారు. శిష్యుడు భౌతికంగా పెద్దవాడు కావచ్చు, జ్ఞాన దృష్టిలో చూస్తే కుర్రవాడే కదా. అందుకే శ్లోకములో వత్స అన్నాం, పార్థో వత్స అన్నాడు. ఆత్మగానమే గీతాగానం. ఇతిహాసాలలో ఆత్మగానాన్ని ఉపదేశించే ఘట్టాలకు కొన్ని గీతలనే పేర్లు ఉన్నాయి. అవి పురాణాలతో నిమిత్తం లేకుండా ప్రత్యేకంగా గ్రంథస్థములై ఉన్నాయి. అలాంటి గీతలు 36కు పైబడి ఉన్నాయి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, గీత ఈ మూడింటిని ప్రాస్థానత్రయములు అన్నారు. ఈ నిత్య శుభాన్ని ఇచ్చి బ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తున్నాయి. గీతలన్నింటిలో గొప్ప వ్యాప్తి గలది భగవద్గీత. విద్యా విజ్ఞానంలో దానికి సాటి రాగల గీతలు లేవు. నేడు ప్రపంచ ప్రజలెల్లరూ ఈ పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నారు. ఇందులో యోగ విజ్ఞానంపై ప్రయోగాలు సాగుతూనే ఉన్నాయి. భగవద్గీతలో 701 శ్లోకాలు ఉన్నాయి. దాదాపు 642 అనుష్ఠాపులు. ఇంద్రవజ్రాలు 10, ఉపేంద్ర వజ్రాలు 4, ఉపజాతి 37, విపరీత పూర్వం 4. ఇవి ఇందులోని ఛందో విభాగం. ఇవన్నీ గానయోగ్యమైన ఛందస్సులే. మరి 11వ అధ్యాయం గానం పరవళ్ళు దొక్కింది. శ్రీకృష్ణ పరమాత్మ ముఖపద్మము నుండి జాలువారిన మధురగానమే గీత. ఆ పరమ రహస్యాన్ని మహర్షి వ్యాసుడు మహాభారతం భీష్మపర్వంలో ప్రకటించారు. తిరిగి శంకర భగవత్పాదులు దానికి విపులగా వ్యాఖ్యానాన్ని సంతరించారు. తిరిగి మధుసూదన సరస్వతి జ్ఞానసిద్ధికై అందరి భావనను లోకులకు విశదపరిచారు. భగవద్గీత కించిదాదీత గంగా జలాలవకణికా పీత సకృదపి ఏన మురారి సమర్చ కరోపి ఏమోపి న చర్చ. ఎవడు గీతని ఏ కొంచెమైనా గానం చేస్తాడో, గంగాజలాన్ని ఏ కొంచెమైనా పానం చేస్తాడో, శ్రీహరిని ఒక్కసారి స్మరిస్తాడో వారి జోలికి యముడు రాడు. అందుకే విష్ణు సహస్రనామాన్ని, గానాన్ని పాఠనం చేయాలి. సత్పురుషుల సాంగత్యంలో మనసు నిలపాలి. దీనజనానికి ధనాన్ని దానం చేయాలి. గీ అంటే త్యాగం, తా అంటే తత్వజ్ఞానం. ఇలా ఈ భగవద్గీత సారాన్ని, గానాన్ని తెలుసుకున్నటువంటి వారందరూ కూడా ముక్త సగ్గులే. వారు ఎప్పుడు వారి నడక, వారి వ్యవహారము, వారి దినచర్య, వారి కట్టుబొట్టు కూడా ఎలా ఉంటుందంటే పరమాత్మ ధరించేటువంటి యొక్క ప్రయాణంలో ఉంటారు అని మనకు ఈ యొక్క తాత్పర్యంలో మనకు అర్థమవుతుంది. ఈ అవకాశాన్ని కలగజేసినటువంటి అధ్యక్షుల వారికి, ఇక మన అమ్మాయి గుమ్మడి ఎల్లయ్య గారి కూతురు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, మనకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వారికి, వచ్చినటువంటి అందరికీ భక్తులకు నమస్కారం చేస్తూ నా యొక్క ప్రసంగాన్ని ఇంతతో ముగింపు చేస్తున్నాను. హరి ఓం తత్సత్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.